హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఉయ్యాల్లో కూర్చుని ఊగుతున్నామంటే మేము త్రిపుర రిసార్ట్స్కి వచ్చాము. కొంచెం సరదాగా ఉండటానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి త్రిపుర రిసార్ట్స్కి వచ్చామన్నమాట. ఇది శంకరపల్లి దగ్గర ఉంటుంది, హైదరాబాద్ నుంచి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఎంత బాగుందో చూడండి, అంతా ఎక్కడ చూసినా సూపర్ ఉందన్నమాట. మనం చక్కగా ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు కూడా నచ్చితే ఇక్కడ త్రిపుర రిసార్ట్స్లో మీరు కూడా వచ్చి మీ లీజర్ టైంలో చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు అన్నమాట. సో లెట్స్ సీ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. మొత్తం అన్నీ పొద్దుటే వచ్చాము మీకోసం చూపించడానికి. అసలు రిసార్ట్స్ ఎలాగ ఉంది, అసలు ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటో మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ప్లేస్ని. చూడండి మా వెనకాల అంత బాగుంది రిసార్ట్ ప్లేస్. ఇక్కడి నుంచి మళ్ళీ మీకు ఆ ప్లేసెస్ ఎట్లా ఉంటాయో చూపిస్తాను. ఇది రిసార్ట్ ఎంట్రన్స్ మాట. మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ చూడండి, ఒక మదర్ బిడ్డను ఎత్తుకున్నట్టుగా చక్కగా ఉంది కదా. అక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంది చక్కగా. ఇది రిసెప్షన్ మాట. ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా జరిగితే వాటికి ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా రూమ్స్ ఎంట్రీ. ఇక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళి మనం చూద్దాం. మనం ఎంట్రన్స్లో వచ్చిన వెంటనే ఇక్కడ జిమ్ ఉంటుంది. ప్రతిదానికి టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ 7 AM to 8 PM అంట. ఇంకెలాగెళ్తే ఇవన్నీ కాటేజెస్ అన్నమాట. చూసారా కాటేజెస్, చిన్నప్పుడు పల్లెటూరులో పెంగిటీల్లో ఉన్నట్టుగా ఆ మోడల్లో కట్టారు ఇవన్నీ. ఇంకో రకంగా చెప్పాలంటే మాల్దీవ్స్కి వెళ్ళిన వాళ్ళు బాగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే సైన్ బోర్డ్స్ ఉన్నాయి, వాటర్ బోటింగ్, కోజీ కాటేజ్, ఇంకా కిడ్స్ ప్లే జోను, ఇంకా రకరకాలుగా ఉన్నాయన్నమాట. రిసార్ట్ ఎంట్రన్స్లో మనం చూసిన వెంటనే ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం బోటింగ్ చేయొచ్చు అన్నమాట. ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఇట్లా కాటేజెస్ ఉంటాయి, చాలా కాటేజెస్ ఉంటాయి. చూసారు ఇక్కడ అవన్నీ కాటేజెస్. ఇట్లా ప్రతిదీ కూడా చిన్న చిన్న రూమ్స్ కింద కన్స్ట్రక్ట్ చేశారు. పక్కనే ఇట్లా వాటర్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది, బోటింగ్ పర్పస్ అన్నమాట. ఇట్లా చాలా కాటేజెస్ ఉంటాయి. ఈ చుట్టూ చూడండి, చిన్న పార్క్ కింద డిజైన్ చేశారు. ఇవన్నీ ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఉయ్యాల్లో ఉన్నాయి, ఎవరన్నా కూర్చుని పోగొచ్చు చక్కగా. ఇదిగోండి మా అమ్మాయి, ఇదిగోండి అక్కడి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ రండి, రా రుద్రా, ఇలా రా. ఇంక ఇలాగ కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇదంతా స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇక్కడ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. స్కై చూడండి ఎంత బాగుందో. నేను అంతా స్నానం చేసాం, ఆ వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను. బాగున్నాయి, వాటర్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు కూడా ఆడుకోవడానికి చక్కగా ఇవన్నీ ఉన్నాయి. ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ మొత్తం. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ వేయచ్చు ఉదయం 12 గంటల నుంచి 12:30 వరకు. ఇట్లాగా రకరకాల టైమింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ టైమింగ్స్లో ఇక్కడ స్విమ్మింగ్ చేసి ఇక్కడికి వచ్చి రెయిన్ డ్యాన్స్ వేస్తారన్నమాట. ఇది చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్, అది కొంచెం పెద్దవాళ్ళకి. కూల్గా ఉన్నాయా వాటర్? కూల్గా లేవా, హాట్గా ఉన్నాయా? పొద్దుటే స్నానం చేస్తుందంటే స్విమ్మింగ్ పూల్లో. ఎవడన్నా మార్నింగ్ 8 o'clock ఎవడన్నా స్నానం చేస్తాడు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి? చూడండి స్విమ్మింగ్ పూల్లో ఎంత వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. నాకు అయితే చాలా బాగుంది. అందులో బ్లీచింగ్ పౌడర్ అది మొత్తానికి ఏదో కలిపారు, పెద్ద ఇన్ఫెక్షన్ కూడా రావనుకుంటున్నాను. ఇక్కడ కన్వెన్షన్ హాల్ కూడా ఉంది, వేదిక కన్వెన్షన్ హాల్. మ్యారేజెస్ ఏమైనా ఫంక్షన్స్ కూడా జరిగించుకోవచ్చు. ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి ఏమన్నాయో చూద్దాం. వావ్, సూపర్ ఉంది ఇది అంతా. చూడండి ఇది కూడా లగ్జరియస్ లుక్లో ఉంది. ఇక్కడ బ్యాంక్వెస్ట్, మ్యారేజెస్ ఈజీగా చేసుకోవచ్చు, చక్కగా బాగుంది. ఇక్కడ చైర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో బయటికి వెళ్దాం మళ్ళీ. దీని ఆనుకుని ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. సో ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ర్యాబిట్ పార్క్ ఒకటి ఉంది. ర్యాబిట్ పార్క్ అని పెట్టారు కానీ ఇక్కడ అన్ని ర్యాబిట్స్ అన్ని లోపల పెట్టారు. చూడండి ర్యాబిట్స్, వైట్ ర్యాబిట్స్ ఉన్నాయి. మా అమ్మాయికి ఇదే బాగా నచ్చిందంట. పైనుంచి చూద్దాం ఆగండి ఎలా ఉన్నాయి ర్యాబిట్స్. ఇగో ర్యాబిట్స్, అన్నీ ర్యాబిట్స్, అవన్నీ ర్యాబిట్సే. సో ఈ కన్వెన్షన్ హాల్ పక్కన ఉన్నాయన్నమాట ఇవి ర్యాబిట్స్ అన్నీ కూడా. మీకు ఇంకా ఇండోర్ గేమ్స్ చూపించమంటుంది రుద్ర, చూద్దాం. ఎందుకు ఆల్రెడీ ఏం చేస్తామండి, ఆల్రెడీ ఆ వీడియో క్లిప్ మీకు ఉంది. ఈవినింగ్ టైంలో వెళ్ళాము, ఆ వీడియో క్లిప్ మీకు యాడ్ చేస్తానులే.
అది వెయిట్ చేస్తే వెళ్ళి చూస్తారులే, అంతే కదా. రూమ్ టూర్ కూడా ఒకసారి చూద్దాము. రూమ్లో ఏమున్నాయి, కొంచెం లగ్జరియస్ లుక్ ఉన్నది మొత్తం అంతా కూడా. ఇక్కడ ఈ ఉయ్యాలకు వచ్చి నేను అంతా ఊగుతా కూర్చున్నమాట. ఇక్కడ సెన్సార్ లాక్ మాట ఇది. ఎస్, చూడండి ఇది ఎంట్రన్స్, ఇదంతా హాలు, ఇది సెకండ్ బెడ్రూము, ఇది మాస్టర్, ఐ థింక్ మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. నేను అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి మంచం బాగుంది. ఈ మంచం పక్కనే సోఫా సెట్స్ కూడా ఇచ్చాడు. మొత్తం టీవీ కూడా ఇచ్చాడు, మళ్ళీ కాంప్లిమెంటరీ టీ ఇచ్చాడు, గ్రీన్ టీ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ వాష్ బేసిన్ ఇవన్నీ ఉంచాడు. ఇట్లా వెస్ట్రన్ కబోర్డ్స్, వెస్ట్రన్ స్టైల్లో బాతింగ్ ప్లేస్లు ఇవన్నీ కూడా ఇచ్చాడు. చూడండి ఈ బెడ్రూమ్ చాలా బాగుంది. ఇక్కడ మా అమ్మాయి పడుకుంది రాత్రంతా. చక్కగా ఫ్యాన్ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, టీవీ, ఇక్కడ చిన్న స్మాల్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు. ఇంకేం చూపించాలి రుద్ర? ఇదిగోండి ఇక్కడ కూడా కబోర్డ్స్ సేమ్, ఇవి క్లాత్స్ అన్నీ పెట్టుకోవడానికి. మళ్ళీ పక్కన కబోర్డ్స్ ఇచ్చాడంట. మేమేం పెట్టుకోలేదు కానీ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ పక్క నుంచి మళ్ళీ బాత్రూమ్. సో చూడండి ఎంత బాగుంది ఆ కర్టెన్స్. ఈ కర్టెన్ తీసామనుకోండి, ఇక్కడ స్టారింగ్ చూసాం కదా ఇందాక, చూడండి ఎంత బాగుంది. వావ్, మొత్తం సూపర్గా ఉంది కదా కర్టెన్స్. మెయిన్ హాల్ ఇది. ఇక్కడ కూడా మంచి సోఫా ఇచ్చాడు. రాత్రి కూర్చొని టీవీ చూసాం అన్నమాట మేము. టీవీలు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. మనం ఏదన్నా ఫుడ్ కావాలంటే ఇక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇది స్కానర్లో ఉంటుంది మెన్యూ. స్కానర్లో చూసుకుని మనం మెన్యూ ఆర్డర్ ఇవ్వచ్చు. మన చూడండి ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా, ఏదో మాల్దీవ్స్లో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు మేము బోటింగ్ ఎక్కడానికి వచ్చాం. చూడండి బోటు మా అమ్మాయి ఎక్కుతుంది, నేను కూడా ఎక్కుతాను. ఇక్కడి నుంచి ఎక్కి మొత్తం లొకేషన్ అంతా మీకు షూట్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఎక్కువ. నీకా కూర్చో. అక్కడ చెప్పులు ఎందుకు వేసుకునొచ్చు? నేను ఎక్కుతా, నువ్వు ఎక్కుతావా రుద్రా? మరి ముందు అయ్యి బాబాయ్, బాబు జడి కూర్చున్నా. ఇప్పుడు మా అమ్మాయి ఎక్కుతుంది. సిట్ ఇన్ ద మిడిల్. సిట్ ఇన్ ద మిడిల్. చూడండి ఇక్కడి నుంచి లొకేషన్. ఇప్పుడే మేము బోట్లో వచ్చాము. ఇదిగో బోటింగ్ చూడండి ఎలాగుందో. నెమ్మదిగా ఈ పెడల్ పెట్టి తొక్కుతూ ఉంటే వెళ్తుంది. చెప్పులు తీసేయటం బెటరు. ఏంటది ఏడుస్తున్నట్టు సౌండ్? చూడండి ఎంత బాగుందో. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఇలా తొక్కుకుంటా ముందుకు వెళ్ళిపోవడమే, తొక్కుకుంటా. కొంచెం నీళ్ళంతా చాలా ప్యూర్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎంత ప్యూర్గా ఉన్నాయి మొత్తం నీళ్ళన్నీ. అరుతున్నాయి ఏంటి? రాత్రి అరవలేదు. రాత్రి అంతా అడవలే. అబ్బో, కొంచెం తిన్నది ఇప్పుడు దాకా. టిఫిన్ తిన్నాము, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. మొత్తం 12 రకాల టిఫిన్స్ పెట్టారు. శుభ్రంగా తిన్నాము. తిన్నదాన్ని అరిగించుకోవడానికి ఇదిగో ఎలా తొక్కుతున్నావు చూడండి. ఇలా తొక్కుకుంటూ వెళ్ళాలి. మా అమ్మాయి ఏమో స్విమ్మింగ్ చేస్తుందంట. ఎవరైనా మార్నింగ్ 10 o'clock స్విమ్మింగ్ చేస్తారేంటండి? అలా ఉంది చూడు కాటేజెస్. ఇక్కడి నుంచి కాటేజ్ టూర్. ఓహాహా, చేపలు పడుతున్నామమ్మా, చేపలు పట్టు తొందరగా. వావ్, ఇదంతే. అలా వెళ్ళిపోవడం ఇంకా అలాగా స్లోగా తొక్కుకుంటా.
లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ. మా అమ్మాయి చూడండి ఎంత ఆనందపడిపోతుంది. ఏం డ్యాన్స్ వేస్తున్నావా నువ్వు? బా ఎంత బాగుంది. ఎక్కడో మాల్దీవ్స్లో ఉన్నట్టు ఉంది, నాకు ఫీల్ అవుతుంది. తొక్కి తొక్కి ఆయుసం వచ్చింది, తొక్కి తొక్కి. ఇది ఇక్కడ స్టీరింగ్ ఇచ్చాడు, ఇలా ఇలా తిప్పితే ఇటు వెళ్తుంది, ఇలా తిప్పితే ఇటు వెళ్తుంది అంతే. ఇక్కడ ఇక్కడే నూతులో కప్పలాగా అటు ఇటు తిరుగుతున్నాం మనం. కానీ ఇంకా ఎక్కడికన్నా కాటేజెస్ 207 మంది హౌస్ నెంబర్. బా వాటర్ మాత్రం ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఇవన్నీ డక్స్. లేదు, ఎంతసేపు అయినా చేయొచ్చు బోటింగ్, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఎస్, ఇవన్నీ మనకు గుర్తుగా ఉంటాయి అన్నమాట తీసుకుని. అవునా? మొత్తానికి త్రిపుర రిసార్ట్లో మేము మొత్తం 24 అవర్స్ గడిపాం మొత్తానికి. అంటే 1 నైట్ గడిపామన్నమాట. చక్కగా అన్ని రకాలైనటువంటి వాటర్. మ్యాక్సిమం నేను మా అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో బాగా స్విమ్ చేసాము, ములుగీత బాగా చేసాము అన్నమాట. ఇంకా మేము చక్కగా రెస్టారెంట్లో రకరకాలైనటువంటి ఫుడ్స్ తిన్నాము. అదేవిధంగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, 12 టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు ఇచ్చారు. మొత్తానికి శుభ్రంగా తిన్నాం, బోటింగ్ చేసాము. మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో అనేక రకాలైనటువంటి వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ.